అల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశంపై మొత్తానికి దీనిపైన తీవ్రమైన చర్చ జరుగుతోంది. మొత్తానికి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అనేది రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి చెంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇందులో దీనికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అన్న అంశంపై ఎందుకని అరెస్ట్ చేశారు, ఈయనకి సంబంధం లేదు అని ఒక పక్కన వాదనలు, మరో పక్కన ఇతనికి ప్రమేయం ఉంది, ఇతని వల్లే ఆ ఫ్యామిలీలో ఆవిడ చనిపోయారు, మరొకరి ప్రాణం కొట్టుమిట్టాడుతోంది, ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ న్యాయం జరగలేదు అన్న అంశం కొంతమంది దీనిపైన చర్చిస్తున్నారు. చట్టం ముందు ఎవరైనా సమానమే అని చెప్పని కూడా కొన్ని అంశాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు అల్లు అర్జున్ విషయంలో మరి అల్లు అర్జున్ ప్రమేయం మీదే యొక్క కుటుంబ రేవత్ అన్నవాడు చనిపోయారు అన్న అంశం నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ సక్రమమేనా, అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది కరెక్టేనా అనేది మాత్రం దీనిపైన తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మనకి డిస్కస్ చేసుకోవడానికి మా మ్యాక్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే. ఏంటి సార్ అల్లు అర్జున్ విషయంలో ఏంటి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ విషయంలో కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ ఏంటి దీనిపైన ఎవరి వాదనలు ఎలా ఉన్నాయంటారు సుబ్బారావు గారు? రాజుగారు, మన మధ్యాహ్నం నుంచి జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. అయితే థియేటర్లో తొక్కిసలాట సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోవటం, ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా ఈరోజు అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టు డిమాండ్ విధించటం, ఆ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయటం మనం చూసే ఉంటాము. మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే థియేటర్లో జరిగిన సంఘటనకి అల్లు అర్జున్ ఎంతవరకు బాధ్యుడు. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడన్నా జరిగాయా అంటే థియేటర్లో ఆర్టిస్టులు అంటే స్టార్స్ వెళ్ళిన సందర్భంగా ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. అయితే సూపర్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు అంటే గతంలో ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ కానీ చిరంజీవి సినిమాలు కానీ రిలీజ్ అయినప్పుడు బుకింగ్ కౌంటర్ల దగ్గర ఆ రిలీజ్ రోజున తొక్కిసలాట జరిగి అభిమానులు మరణించిన సందర్భాలు అయితే కోకొల్లలు ఉన్నాయి. 1967లోనే జరిగింది. నిండు సంసారం సినిమా రిలీజ్ అయినప్పుడు, ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు తొక్కిసలాట జరిగి ఒక అభిమాని చనిపోయాడు. అలాగే యమగోళ రీ రిలీజ్ సందర్భంగా కూడా ఇలాంటి సంఘటన జరిగి అప్పట్లో 4 చనిపోయారు. అలాగే 76లో మగాడి సినిమాకు కూడా ఇలాగే జరిగింది. సో ఈ సంఘటనలు అనేవి అంటే దేశోద్ధారకుడు సినిమా రిలీజ్ టైంలో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఓ అభిమాని మరణించడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. అయితే ఒక స్టార్ హీరో థియేటర్కి వెళ్ళినప్పుడు జరగడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అయితే ఇక్కడ ఒక అంశం గమనించాలి రాజుగారు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కేసులో అల్లు అర్జున్ది A11. మరి ముందు ఉన్న 10 మందిని అరెస్ట్ చేశారా, చేయకపోతే ఎందుకు చేయలేదు? అంటే థియేటర్ ఓనరు, థియేటర్ లీజ్దారులు, థియేటర్ మేనేజరు, ఇలా మొదట 3 అరెస్ట్ చేసిన మాట అందరికీ మనకి మీడియాలో విస్తృతంగా వచ్చింది. అయితే మిగిలిన 7 ఎవరు, వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకుండా కేవలం 11వ స్థానంలో ఉన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం ఎంతవరకు సబబు? ఇలాంటి ప్రశ్నలు అనేవి పబ్లిక్గాను వస్తున్నాయి, మీడియాలోనూ వస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ చాలా వరకు అంటే ఈ కేసుకి అల్లు అర్జున్ ఎంతవరకు బాధ్యుడని, అల్లు అర్జున్ బాధ్యుడు కాకపోయినా అల్లు అర్జున్ పక్కన ఉన్న ఈ బౌన్సర్ల సంస్కృతి అనేది ఇండస్ట్రీలో చాలా పెరిగిపోయింది. ఈ బౌన్సర్ సంస్కృతి అనేది మాయమవ్వాలి. ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ కోరుకోవచ్చు. అయితే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని బౌన్సర్లను పెట్టుకొని దగ్గరగా వచ్చిన ప్రేక్షకులను కానీ అభిమానులు కానీ తోసేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తడం అనేది ఇటీవల రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఈ సంస్కృతి పోతే చాలా వరకు ఇలాంటి సంఘటనలు అనేవి జరగకుండా ఉంటాయి. సో ఇది ఇలా ఉంటే మీకు ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి. షారుఖ్ ఖాన్ది రాయిస్ సినిమా ప్రమోషన్ కోసం ఆయన ఒక ట్రైన్ ద్వారా ఆయన ప్రచారం నిర్వహించదలుచుకున్నారు. అలాగే ప్రతి స్టేషన్లో ఆగుతూ ఆయన ప్రచారం కొనసాగించారు కూడా. అయితే వడోదరా అనే ఒక స్టేషన్లో రైల్వే స్టేషన్లో ఆయన ఆగి అక్కడ ఉన్న అభిమానులతో మాట్లాడుతున్నప్పుడు భారీ స్థాయిలో క్రౌడు సమకూరింది. దాదాపు 1,00,000 మంది వరకు ఆ క్రౌడ్ అనేది అక్కడికి వచ్చారు. అదే ప్లాట్ఫామ్లో ఒక జర్నీ కోసం వెళ్తున్న ఒక ప్రయాణికుడు ఈ తొక్కిసలాటలో మరణించడం జరిగింది. ఆ వడోదరా స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేలోపు షారుఖ్ ఖాన్కి ఈ విషయం తెలిసి తన వ్యక్తిగత సహాయకుడిని ఆ ఫ్యామిలీ దగ్గరికి పంపించి
ఇమీడియట్గా ఆ ఫ్యామిలీకి కావాల్సిన అవసరాలన్నీ దగ్గరుండి చూసుకోమని పంపించడం జరిగింది. అదే ఇక్కడ అల్లు అర్జున్కి కొరవడింది. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన విషయం తెలియకుండా అయితే ఉండదు. వితిన్ 1 అవర్లోనే టోటల్గా మా మీడియా మొత్తం ఫ్లాష్ అని వేసినప్పుడు తనకి తెలియకపోయినా పక్కనున్న వాళ్ళు ఇలాంటి విషయాలు ఎమ్మటే తెలియజేస్తారు. ఆ తెలియజేసినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. కనీసం మరుసటి రోజు ఉదయమైనా ఆయన ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ బాధితుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని పరామర్శించి ఇలా అనుకోకుండా జరిగిందనేది విషయం కనుక ఆయన కనుక చెప్పుంటే చాలా వరకు ఈ కేసు అనేది దూరం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు అదే అల్లు అర్జున్ దాదాపు 9 ఏళ్ల క్రితం తన అభిమాని అయిన మస్తాన్ బి అనే మహిళ విజయవాడలో క్యాన్సర్తో పోరాడుతూ అభిమాని నటుడిని చూడాలి అనుకున్నప్పుడు ఈయన విజయవాడ వెళ్ళి ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించాడు. మన స్టార్ హీరోలు కూడా చాలామంది తమ అభిమానులు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ లేదా చివరి రోజులు అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ తుది కోరికలను కూడా తీర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అల్లు అర్జున్ కూడా అలాగే చేశాడు. మస్తాన్ బి అని ఒక 50 years మహిళ దగ్గరికి వెళ్ళి అలా చేసిన అల్లు అర్జున్ ఈరోజు ఈ ఇన్సిడెంట్లో ఎందుకు చేయలేకపోయాడు? దానికి కారణం ఏంటనేది అల్లు అర్జున్కే తెలియాలి. బట్ అలా చేసి ఉంటే మాత్రం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. సో ఈ రోజున అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సినిమా ఇండస్ట్రీకి ఓ విధంగా చెప్పాలంటే షాక్ అనే చెప్పాలి. దాని మీద అందరూ స్పందిస్తున్నారు కూడా.